నమస్తే, నా పేరు ఎర్రమాల కృష్ణారెడ్డి. నేను సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా పురపాలక సంఘం మిర్యాలగూడ నందు సమాచారం కోరడం జరిగింది. కోరిన సమాచారం సకాలంలో ఇవ్వకపోతే మొదటి అప్పీల్ కమిషనర్ గారికి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా వారు కూడా సమాచారం ఇవ్వకపోతే సెక్షన్ 19 సబ్సెక్షన్ 3 ప్రకారంగా సమాచార కమిషన్కు అప్పీల్ చేసుకోవడం జరిగింది. సమాచార కమిషన్ మా అప్పీల్ను విచారించి వారికి సకాలంలో సమాచారం ఇవ్వమని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా సకాలంలో సమాచారం ఇవ్వనందున సంబంధిత పిఐఓపై జరిమానా సెక్షన్ 19(8)B ప్రకారంగా జరిమానా కూడా విధించడం జరిగింది. ఈ కేసు విచారణ జరిగి జనవరిలో జరిగి ఆదేశాలు జారీ చేసిన ఇప్పటి వరకు పురపాలక సంఘం కార్యాలయంలోని సమాచార అధికారులు సమాచారం ఇవ్వలేదు. సెక్షన్ 19(8)B ప్రకారంగా విధించిన జరిమానా చెల్లించలేదు. ఈ రోజు వారిని కలవడానికి వచ్చిన అప్పిలేట్ అధికారి అయిన కమిషనర్ గారిని కలవడానికి వెళ్తే దాదాపు 40 నిమిషాల సేపు వారు క్యాబిన్ దగ్గర వెయిటింగ్ చేయించుకున్నారు తప్ప మా వినతిని పరిశీలించడానికి గాని మా ఫిర్యాదుని స్వీకరించడానికి గాని వారికి సమయం లేదు, మాకు చాలా సమయం పడుతుంది, మీకు సమయం ఇవ్వలేమని పంపడం జరిగింది. ఈ కార్యాలయం వచ్చి మేము పరిశీలించిన విషయం ఏంటంటే ఈ కార్యాలయంలో ఎక్కడ కూడా ఆర్టీఐ బోర్డు లేదు. ప్రధానంగా ఉండాల్సిన ఆర్టీఐ బోర్డు అనే విషయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈ కార్యాలయంలో పౌరులు కోరిన సమాచారం ఇవ్వడానికి వాళ్లకు విధి విధానాలు అనుసరించడం లేదు. వారు ఇష్టారీతిగా పనిచేస్తున్నారు. ప్రజాధనంతో చేసిన పనుల వివరాలు మనం కోరినప్పుడు కూడా వారు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. వారు దాంట్లో అవకతవకలు చేసి డబ్బులు లావాదేవీలు అక్రమంగా డబ్బులు డ్రా చేసిరు కాబట్టి పౌరులు కోరిన సమాచారం ఇవ్వడంలో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. లక్షల రూపాయలు ప్రజల నుంచి సేకరించిన పన్నుల రూపంలో సేకరించిన డబ్బులన్నింటినీ కూడా అక్రమ మార్గాల ద్వారా డబ్బులు డ్రా చేసుకున్నారు కాబట్టి సమాచారం ఇవ్వడం లేదు. ఈ విషయాల్ని కమిషనర్ గారు పరిశీలించి సమాచారం ఇవ్వని ఆదేశించిన వారి ఆదేశాలను పట్టించుకోని పరిస్థితి కనబడుతుంది. తక్షణమే సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది, సమాచారం ఇవ్వకుండా దాచిపెడితే మీరు తప్పు చేస్తున్న విషయాన్ని తప్పు చేస్తున్న వ్యక్తుల్ని కాపాడుతున్నారనే భావన ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ తప్పు జరిగిందనే వాస్తవం ప్రజలు గమనిస్తారు. కాబట్టి మీరు పారదర్శకంగా నిజాయితీతో జవాబుదారీతనంతో పనిచేసినట్లయితే ప్రతి పౌరుడు కోరిన సమాచారాన్ని వీలైనంత త్వరగా ఇచ్చేటట్టుగా ఆదేశాలు జారీ చేయాలి కమిషనర్ గారు. ఆ కమిషనర్ గారు ఆదేశాలు జారీ చేయడంలో గాని పౌర సమాచారాధికారి సమాచారం ఇవ్వడంలో గాని నిర్లక్ష్యం వహిస్తే ఇక్కడ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే విషయం ప్రజలు గమనిస్తారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నట్టుగా ఆరోపణలు నిజమనే భ్రమ ఉంటుంది. ఖచ్చితంగా వీరు సమాచారం ఇవ్వడం లేదు కాబట్టి ఇక్కడ స్పష్టంగా ప్రజాధనం దుర్వినియోగం జరిగినట్టుగా మీ సమాచార హక్కు వికాస సమితి భావిస్తుంది. దీని విషయంలో సంబంధిత ఉన్నతాధికారులకు ఈ వీడియోను షేర్ చేయడం కోసం ఈ సంబంధిత ఫైల్కి సంబంధించిన అన్ని ఆధారాలతోటి సిడిఎంఏకు ఫిర్యాదు చేయబోతున్నాం. ఖచ్చితంగా అవినీతికి పాల్పడిన ప్రజాధనం దుర్వినియోగం చేయబడిన అధికారులపై తగు చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వారిని డిస్మిస్ చేయాలని సమాచార హక్కు వికాస సమితి డిమాండ్ చేస్తుంది. సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం వారు కూడా తప్పు చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. వారిపై కూడా సమాచార కమిషనర్ తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తూ ఆదేశాలను నిర్లక్ష్యం వహిస్తున్నందుకు వారికి సమాచార కమిషనర్ కూడా మరొకసారి అప్పీల్ చేసి కాంటెంప్ట్ కి పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.